వనపర్తి జిల్లాకు సంబంధించిన అందరు పత్రికా మిత్రులందరూ వాళ్ళందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు వనపర్తి జిల్లా డిసిసి ఆఫీస్లో గౌరవ జిల్లా అధ్యక్షులు శివసేనారెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు జరిగింది. దానికి నాతో పాటు ఇక్కడ వనపర్తి మున్సిపల్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్, అట్లనే పెబ్బేరు మార్కెట్ చైర్మన్, వనపర్తి మార్కెట్ చైర్మన్, అట్లనే వనపర్తికి సంబంధించిన కౌన్సిలర్స్, పెబ్బేరుకి సంబంధించిన కౌన్సిలర్స్, మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ ఉన్నారు. వాళ్ళందరితో పాటు మండలాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. వాళ్ళందరం ఈ పత్రికా సమావేశాలు పాల్గొంటున్న వారందరికీ, మీ అందరికీ మళ్ళొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆ పార్టీ స్ట్రక్చర్ గురించి, పార్టీ ప్రోగ్రాం గురించి, పార్టీ బలోపేతం గురించి మా శివసేనారెడ్డి గారు చెప్తున్నారు. సో దానికి ఇప్పుడు ఈ డిసిసికి సంబంధించి మొన్న 10 రోజులు వికారాబాద్ దగ్గర తెలంగాణ ఆంధ్రాకి సంబంధించి 10 రోజులు ట్రైనింగ్ పెట్టి ఆ 10 రోజులు అక్కడనే ఉండి లాస్ట్ 1 డే ముందు మా లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్లమెంట్ రాహుల్ గాంధీ గారు, మా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, అక్కడికి వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ డిసిసి అధ్యక్షులతో గడిపి ఆ ట్రైనింగ్లో పాల్గొన్నాడంటే దానికి కాంగ్రెస్ పార్టీ స్ట్రక్చర్ను బలోపేతం చేయడానికి ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనే దానికి ఒక నిదర్శనము దానికి మీకు చెప్తున్నాం. సో అట్లనే ఆ స్ట్రక్చర్ అట్లా చేస్తూ దానికి సంబంధించి ఏఐసిసి అధ్యక్షులు మరియు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు, మా సీఎం గారు, పిసిసి అధ్యక్షులు గారు, మా ఇన్ఛార్జి గారు, వారితో పాటు ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలో శివసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ స్ట్రక్చర్ని అంతా గ్రామ స్థాయి నుంచి అప్ టు జిల్లా స్థాయి వరకు ఒకసారి అన్ని కమిటీలు వేయాలని, అంతకుముందు 10 సంవత్సరాలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం జెండా మోషన్లు కానీ, దాని తర్వాత 2023 ఎలక్షన్ బిఫోర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ని పొందబెట్టాలని అప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళు కానీ, గ్రామానికి సంబంధించిన నాయకులు కానీ, మండల నాయకులు కానీ, గ్రామ నాయకులు కానీ, పాత కొత్త కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరికీ మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కొంతమంది సర్పంచులు అయినారు, ఉప సర్పంచులు అయినారు, వార్డు మెంబర్లు అయినారు. దాని తర్వాత మన మున్సిపల్ ఎలక్షన్లో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, వారితో పాటు కౌన్సిలర్స్ అయి ఉన్నారు. వారితో పాటు మార్కెట్ చైర్మన్లు, డైరెక్టర్లు అయి ఉన్నారు. రాబోయే రోజులలో ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన లోకల్ బాడీ ఎలక్షన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ, దాంతోపాటు సింగిల్ విండో ఎలక్షన్స్ కానీ, ఆ 2 ఎలక్షన్స్ పోవాలనే తపనతోన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, దాంతోపాటు గ్రామ స్థాయి నుంచి ఇప్పటిదాకా ఆ బిఎల్ఏల గురించి మన శివసేనారెడ్డి గారు చెప్పిందంటే, ఆ బిఎల్ఏలో ఆ బూత్లో నేనున్న మంగంపల్లి మా బూత్ ఉంటుంది. సో నేనే దానికి బాధ్యత తీసుకునాల్సి ఉంటుంది. అంటే బూత్ లెవెల్ నుంచి కాంగ్రెస్ పార్టీ అంత స్ట్రాంగ్ చేయాలని, బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకున్నది. దానికి అన్నిటికంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2029లో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్ళీ అధికారంలో రావాలి. అట్లనే మా భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని ప్రాధాన్యం చేయాలి. ఆ కాంగ్రెస్ పార్టీని మనం బతికించుకున్నాలి. భారతదేశానికి, తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అయితేనే శ్రీరామ రక్షని ప్రజలకు తీసుకుపోవాలి. ఫుల్ టైం వర్క్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తాలి. కాంగ్రెస్ పార్టీ జెండా కింద పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ ఇట్లా ఉంటుంది. సో అన్ని ప్రజలకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే ఫస్ట్ డిసిసి అధ్యక్షులు చేస్తున్నారు. దానిలో భాగంగా నెక్స్ట్ ఇప్పుడు మీకు చెప్పిన ఆ కమిటీ ఆ డేట్స్ ప్రకారం ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు, ఆ మండలాలకు వెళ్ళినప్పుడు మేమేదో వనపర్తిలో కూర్చొని ఇంకో దగ్గర కూర్చొని ఫైనల్ చేయకుండా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అక్కడ ఉన్న నాయకులు వాళ్ళకు ఆ టర్మ్స్ అండ్ కండిషన్ ఇప్పుడు మీకు ఎట్లా చెప్తున్నాం వాళ్ళకి చెప్తాం. ఫుల్ టైమ్గా ఏదో పేర్లు రాపించుడు కాకుండా ఫుల్ టైమ్గా పని చేయాల్సి ఉంటుంది. ఆ పని చేయడానికి వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చి వాళ్ళు ఒప్పుకుంటేనే ఆ కమిటీ ప్రెసిడెంట్ అవుతారు. దానిలో మాకు 8 మండలాలు, 2 మున్సిపాలిటీస్ ఉన్నాయి. దానిలో ఇవన్నీ దానికి క్యాస్ట్ ఈక్వేషన్ కానీ, వేరే ఈక్వేషన్ కానీ అవన్నీ తీసుకొని చేయాల్సి ఉంటుంది. సో పాత కొత్త కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ వేదిక నుంచి ఈ కార్యక్రమంలో అందరూ ఆ మండలానికి వెళ్ళినప్పుడు అందరూ పాల్గొనాలని, ఆ మహిళా విభాగం కానీ, మాజీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కానీ, మాజీ అధ్యక్షులు కానీ, మిగతా మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ ఆ మీటింగ్లో అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఆ మీటింగ్లో వాళ్ళ అభిప్రాయాలు చెప్పిన తర్వాత 8 మండలాలు, 2 మున్సిపాలిటీ ఆ ప్రాతిపదిక తీసుకొని దానిలో ఆ క్యాస్ట్ ఈక్వేషన్ ప్రకారం సెట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ మండల్ ప్రెసిడెంట్ ఎగ్జాంపుల్ వస్తుంది, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వస్తుంది, దాని తర్వాత ఇంకా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కమిటీలు ఉంటాయి, దాని తర్వాత జిల్లా బాడీ ఉంటుంది.
అందరికీ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక సముచిత స్థానం ఇవ్వడానికి చాలా పోస్టులు ఉన్నాయి. అవన్నీ ఇచ్చే కార్యక్రమం చేయడానికే ఈ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్కు బూత్ లెవెల్కి వెళ్ళే ప్రయత్నం మేము చేస్తున్నాం. సో దీనిలో ఆ పాత కొత్త ఇంకా ఏదైనా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటోళ్ళు, యాక్టివ్గా పనిచేసి ఫుల్ టైం ఇచ్చేటోళ్ళను వాళ్ళు ముందుకు రావాలని ఈ వేదిక ద్వారా వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటూ, అట్లా ఏదో ఫార్మాలిటీస్ కాకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తి మళ్ళా 2029 తెలంగాణ రాష్ట్రం కానీ భారతదేశంలో రాహుల్ గాంధీ గారిని చేయాల్సిన అవసరం ఉంటుంది. మొన్న బీజేపీ గవర్నమెంట్ మొన్ననే ఓడిపోవాల్సి ఉంది, అది వెంటిలేటర్ మీద ఉంది. సో వేరే వాళ్ళ సిలిండర్ మీద నడుస్తుంది. సో నెక్స్ట్ టైం ఎట్లాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు ఈ తెలంగాణ రాష్ట్రం స్పెసిఫిక్ వనపర్తి జిల్లా ఇప్పుడు చెప్పిన ఈ 316 బూతులు, జిల్లాకు సంబంధించి 526 బూతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ 33 జిల్లాల్లో వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని స్ట్రాంగ్గా తయారు చేసి మేము కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇవ్వడానికి మేమందరం కలిసి పనిచేయడానికి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ నాయకులందరూ సహకరించాలని కోరుకుంటున్నాం.